ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క బంగారు పాదాలకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము, స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిన్నటి రాత్రంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని అందరినీ రాత్రంతను భద్రపరిచి కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాలాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు. ఈ సూర్యోదయాన్ని చూడలేని వారు అయ్యా మా కనుల ముందే అనేకులు ఉన్నారు. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కరుణించి మీ కృప మాయడల కుమ్మరించి సజీవులుగా ఈ ఉదయకాలాన్న నిలవబెట్టినందుకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నారు, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు అని ప్రభువా చాలా సుస్పష్టంగా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, రేపటిను గూర్చి ఆలోచించేవారిగా రేపేదో కార్యం చేద్దాం, రేపేదో ప్రణాళికలు వేసేద్దాం, రేపేదో ఘనకార్యాలు చేసేద్దాం అనే ఆలోచనలో మేము ఉండకుండా ప్రభువా, ఈరోజు మీరు మాకు అనుగ్రహించారు. ఈరోజు మా చేతుల్లో ఉంది. ఏది చేసినా ఈరోజే చేయాలి. ఏ కార్యం మొదలుపెట్టినా మీ సహాయంతో ఈరోజు ముందుకు వెళ్ళాలి అనే మనస్సును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. రేపటిని గూర్చి అయా వేచి చూస్తూ ఈ రోజును కోల్పోయే వారిగా మేము ఉండొద్దు నాయనా. మీరు సహాయం చేస్తే రేపు చేయబోయే పనే ఈరోజే తండ్రి మేము ముగించగలము. అంత శక్తివంతుడు అయిన దేవుడు అని నమ్మి విశ్వసించి ఈ రోజున ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకొనడానికి సహాయం దయచేయండి. వ్యర్థమైన మాటల చేత, మొబైల్స్ చేత, టీవీల చేత, అయా తలంపుల చేత మా సమయాన్ని మేము దుర్వినియోగపరచకుండా కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాం. ప్రతి పనిలోనూ మాకు 100 ప్రతిఫలం దయచేయండి. న్యాయముగా పనిచేస్తూ, యథార్థంగా పనిచేస్తూ ప్రతి విషయంలో ముందుకు సాగేవారిగా ఉండుటకు కృప దయచేయండి నాయనా. అయ్యా, ఈ రోజున జ్ఞానమును, బలమును, శక్తిని సమస్తమును మీరే మాకు దయచేయండి తండ్రి. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న, ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. అయా, మా రాకపోకలలో మీ దేవదూతల కంచె మాకు దయచేయమని అడుగుతున్నాము. మా వాహనాలను, మా మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. సురక్షితంగా ప్రయాణించే కృప దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా గృహాలు చేర్చబడే సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో, సిద్ధపాటు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపండి దేవా. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీ రక్షణలో భద్రపరచుకోండి. యవనులకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు, గృహిణీలకు మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా, మా యొక్క జీవితంలో ఈ రోజున మేము ప్రతి విషయంలో అయా సమృద్ధి కలిగిన వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితిని మీరే మాకు అనుగ్రహించండి నాయన. ఈ రోజున మేము విశ్వాసముతో జీవించే కృప దయచేయండి. ఈ లోకం పైన ఆధారపడకుండా మీ పైన ఆధారపడి జీవించే మనస్సు మాకు దయచేయండి నాయన. అయా, గొడవలు, విభేదాలు, ఎటువంటి మనస్పర్ధలు మా కుటుంబంలో మేము పనిచేస్తున్న చోట్లో మేము కలిగి లేకుండా మాకు సహాయం దయచేయండి ప్రభువా. అయా, డెలివరీస్, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి నాయన. అదేవిధంగా ప్రభువా, ముఖ్యంగా ఈ లోకమాయలో అపవాది ఉచ్చుల్లో మేము పడిపోకుండా
మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ జాగరూకులుగా జీవించే కృప దయచేయమని, మీరిచ్చిన మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని, మేము ఈ రోజున కొందరికైనా మా నోటి ద్వారా సువార్తను ప్రకటించి మీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా మమ్మల్ని చేసుకొనమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.